తాతగారు, 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 నేను రాధని. మీరు ఎండలో నడవలేరని జగనన్న పెన్షన్ ఇచ్చి పంపించారు. క్లాస్కి టైం అయిపోయింది, పద పద. నాన్న ఇటు చూడు, మా కొత్త ట్యాబ్ ఇచ్చారు. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. మేలు రకం ఎరువులు ఇస్తున్నారు. మంచి పంట వస్తుందని అనుకుంటున్నా. పని బాగా జరిగిందిరా, అన్ని టయానికి మంచిగా వచ్చాయి. ఇటు తిప్పి కూర్చోబెట్టు, ఊపిరి తీసుకోండి. జాగ్రత్త తాతగారు. ఎలా పక్కగా పోరా గుడ్డినా, ఎలా పోరా పో. నా బ్యాగ్ చెడిపోయింది. యూరియా ఏది? యూరియా ఎందుకు కాల్ చేస్తున్నారు? యూరియా ఏది? ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. మండల ఆఫీస్కి వెళ్ళండి. నాడన్నీ గడప దగ్గరకు వచ్చేవి, చూస్తుంటే నేడేమో అన్నీ కనుమరుగైపోయాయి. నిజమేరా, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే గాని మనకి కష్టాలు తీరవు. బాబు, ఈ రోజైనా డాక్టర్ వస్తాడా? ఏ తాత, ఏంది నీ నస నాకు రోజు? ఆ డాక్టర్ రాడు, క్లినిక్ ఓపెన్ అవ్వదు, ప్రైవేట్ హాస్పిటల్కి పో. ఏంటో బియ్యం కోసం ఈ పడిగాపులేంటో. ఏం తాత, మా కష్టం చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? నేనెందుకు నవ్వుతున్నానంటే, నాకు కళ్ళు లేకపోయినా ఆ 2023లో పట్టపగలు లాంటి వెలుగున్న భవిష్యత్తును చూశాను. మీకు కళ్ళుండి కూడా మళ్ళీ ఇలా చీకట్లో నడవాలని నిర్ణయించుకున్నారు. నేను చూడలేకపోవచ్చు, కానీ మనం దేన్ని కోల్పోయామో నాకు స్పష్టంగా కనిపిస్తోంది.